అమెరికా సుంకాలు విధించడం, అలాగే అంతర్జాతీయ రాజకీయాలు మారిపోవడం, మరొక వైపు జీఎస్టీ సంస్కరణలు, వీటన్నింటి మూలంగా వచ్చేటటువంటి ప్రభావం వల్ల స్వదేశీ వస్తువుల మీదే మనం మోజు పెంచుకోవాలి, స్వదేశీ వస్తువుల్ని మనం ఆదరించాలి. అంటే కొన్ని సంస్కరణలు తప్పవు, దానికోసం మనం పాటు పడాల్సిందే. దేశం ముందుకు వెళ్ళాలంటే మనం కొన్ని నిర్ణయాలు తీసుకోవాలంటూ నరేంద్ర మోదీ ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఇప్పుడు మనకి వాట్సాప్ కి ప్రత్యామ్నాయంగా అంటే అల్టర్నేట్ గా వచ్చినటువంటి అరట్టై యాప్ అయితే ఇప్పుడు 80 లక్షలు దాటిపోయి ముందుకు వెళ్తుంది అనమాట. 80 లక్షలు అంటే డౌన్లోడ్స్, చాలా మంది ఇన్స్టాల్ అయితే చేసుకున్నారు. ఇప్పుడు కేంద్ర మంత్రులకి ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఇప్పుడు జీమెయిల్ నుంచి అందరూ కూడా ఇప్పుడు జోహో మెయిల్ కి అయితే వస్తున్నారు. ఈ జోహో ప్లాట్ఫామ్ నుంచి ఉన్నటువంటిదే అరట్టై యాప్, మరికొన్ని యాప్లు కూడా వస్తున్నాయి. మైక్రోసాఫ్ట్ నుంచి కాకుండా ఈ జోహో నుంచి అన్ని ప్లాట్ఫామ్స్ ను కూడా క్రియేట్ చేస్తున్నారు. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం క్యాబినెట్ మీటింగ్లు, వర్చువల్ మీటింగ్స్ అన్ని కూడా ఇప్పుడు మైక్రోసాఫ్ట్ బదులుగా జోహో యొక్క టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు అన్నమాట. ఇప్పటికే ధర్మేంద్ర, అశ్విని వైష్ణవ్, అమిత్ షా కూడా ఇప్పుడు జోహో మెయిల్ కి అయితే మారిపోయారు. ఆయన ఈ రోజు ఎక్స్ లో ఒక పోస్ట్ పెట్టారు. హలో, నేను అమిత్ షాని, నేను జీమెయిల్ నుంచి జోహో మెయిల్ కి మారిపోయాను, నా అడ్రస్ ఇది, ఇక అందరూ ఈమెయిల్ కి పంపించండి అంటూ ఆయన అయితే ఒక పోస్ట్ పెట్టడం జరిగింది. కేంద్ర మంత్రులు, కేంద్రం అలాగే ఎంపీలు అందరూ కలిసి ఇప్పుడు స్వదేశీ వస్తువులకైతే మంచి ప్రచారం అయితే కల్పిస్తున్నారు.